నమస్తే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ఐఎమ్ ఉదయ్ కుమార్, తెలుగు స్టార్ట్స్ గాయ్ హియర్. ఈ వీడియోలో మనం 5 టాప్ 5 బౌలర్స్ని ఎస్ఆర్హెచ్ 2024లో ఎవరిని ప్రొడ్యూస్ చేసింది అనేది మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళలో ఎవరు బెస్ట్ అండ్ వాళ్ళని ఎవరిని రిటైన్ చేసుకోబోతుంది మన ఎస్ఆర్హెచ్ అనేది మాట్లాడదాం. సో వీడియో మొత్తం చూడండి. ఆ టాప్ 5 బౌలర్స్ జస్ట్ మొహన్ చూసి ప్యాట్ కమిన్స్ హ్యాండ్సమ్ ఉన్నాడు, తను మంచి బౌలర్, నాట్ దట్ లైక్. క్లియర్గా నేను స్టార్ట్స్తో చూపిస్తా, అప్పుడు మీరే ఈజీగా రిటైన్ చేస్తారనమాట. ఎవరిని తీసుకుంటారు మన వాళ్ళు అనేది ఈజీగా గెస్ చేయడానికి మీకు వీలవుద్ది. ఓకే, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కనుక ఫైనల్ దాకా చూసి నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మీరు జస్ట్ చూసి వెళ్ళిపోతే నాకు తెలియదు కదా నేను ఇచ్చేది యూస్ఫుల్లా కాదా, ఇంకెట్లా చేయాలనేది. అండ్ నాకు చెప్పండి కామెంట్స్లో, ఇచ్చే ఇన్ఫర్మేషన్ బాగుంది బ్రో, ప్రజెంటేషన్ ఇట్లా చేయి, ఇలానే బాగుంది, ఇలానే కంటిన్యూ చేయి, ఇట్లా చెప్తే నేను ఇంకా చేంజ్ చేసుకుంటా, లేదా ఇలానే కంటిన్యూ చేయడానికి ఉంటుంది. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే 5 బౌలర్స్ ఉన్నారు మన ఎస్ఆర్హెచ్లో 5 బౌలర్స్. టాప్ 1 కమిన్స్, నెక్స్ట్ నటరాజన్, నటు, మార్కండే ద స్పిన్ గై, అండ్ జయదేవ్ ఉనద్కత్, అండ్ 5th భువనేశ్వర్. నేను 5th భువనేశ్వర్ అన్నప్పుడు మీరు కొంచెం హట్ అవ్వచ్చు ఫ్యాన్స్ ఉంటే, బట్ రిటెన్షన్స్ కావచ్చు, రిలీజెస్ కావచ్చు, ఇవన్నీ జస్ట్ ఫేస్ని చూసి, పేరుని చూసి ఎప్పుడు కూడా చేరనమాట. ఇయర్ ఆన్ ఇయర్గా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఏంటి, అసలు పవర్ ప్లేలో బౌలింగ్ ఎట్లుంది, ఒక బౌలర్ అయితే డెత్లో ఎట్లా వేస్తుండు, మిడిల్ ఓవర్స్ ఎట్లా వేస్తుండు, అసలు ఎంత యాడ్ అండ్ వాల్యూ క్రియేట్ చేస్తుండు మనకి అనేది బేస్ చేసుకొని తనని రిటైన్ చేయాలా, రిలీజ్ చేయాలనేది మాట్లాడుకొని డిసైడ్ చేస్తుంది టీం. సో ఇది ఎప్పుడు తెలుస్తుంది, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఆ ప్లేయర్ పేరు పెట్టి తన పర్ఫార్మెన్సెస్ అన్నీ యాడ్ చేస్తేనే కదా ఆ ప్లేయర్ బెస్టా వర్స్టా అనేది తెలిసేది. సో అది బేస్ చేసుకొని ఈ ఆర్డర్ అయితే నేను ఇచ్చిన. సో నేను చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ అగ్రీ అయిపోతారు నా మాటలకి, ఎందుకంటే భువనేశ్వర్ 5th ప్లేస్లో ఉన్నాడని. ఎందుకంటే టాప్ 1 కమిన్స్ అని చెప్పిన. కమిన్స్ 2024 పర్ఫార్మెన్స్ చూసుకుంటే 16 ఇన్నింగ్స్లో మనకి 18 వికెట్స్ తీసిండు. ఎకానమీ రేట్ వచ్చేసి 9.27. ఎకానమీ అంటే మ్యాచ్కి ఎన్ని రన్స్ ఇస్తుండు, ఒక ఓవర్కి ఎన్ని రన్స్ ఇస్తుండు అనమాట. 4 ఓవర్స్ వేస్తారు కదా T20లో. 9.27 ఎకానమీ అంటే ఒక ఓవర్కి 9.27 రన్స్ ఇచ్చాడు అని ఓవరాల్ సీజన్ మొత్తంలో అది. ఓకే, నటరాజన్ ద నటు, యార్కర్ బాయ్, సెకండ్లో ఉన్నాడు. 3 ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీసిండు. ఎకానమీ వచ్చేసి 8.86. ఓకే, అండ్ ద థర్డ్ గై మయాంక్ మార్కండే, 6 ఇన్నింగ్స్ 8 వికెట్స్, మనకి 11.42 ఎకానమీతో ఉన్నాడు. 4th జయదేవ్ ఉనద్కత్, 9 ఇన్నింగ్స్లో 8 వికెట్స్ అట్ 10.45 ఎకానమీ. అండ్ భువనేశ్వర్ చూసుకుంటే 16 ఇన్నింగ్స్లో 11 వికెట్స్ తీసిండు మనకి అట్ 9.35 ఎకానమీ. సో మీకు అర్థమైంది అనుకుంటా నేను దేన్ని బట్టి, అంటే వాళ్ళు ఆడిన మ్యాచెస్ ఎన్ని, తీసిన వికెట్స్ ఎన్ని, దాన్ని బట్టి ఆర్డర్ ఇచ్చిన. సో ఇది ఆర్డర్ అనమాట టాప్ 5. సో ఎస్ఆర్హెచ్ లైక్లీ గోయింగ్ టు రిటైన్ కమిన్స్. హీఈస్ క్యాప్టెన్, అట్లనే 16 మ్యాచెస్లో 18 వికెట్స్ తీసి టాప్ వికెట్ టేకర్ ఫర్ ఎస్ఆర్హెచ్. డెఫినెట్లీ తనని రిటైన్ చేసుకోవాలని చూసుకుంటుంది. అండ్ నటరాజన్ జస్ట్ 3 మ్యాచెస్ మాత్రమే ఆడిండు, 5 వికెట్స్ తీసిండు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కాబట్టి లైక్లీ నటరాజన్ కూడా రిటైన్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అండ్ మార్కండే 2023లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసిండు ఎస్ఆర్హెచ్కి. ఈ సీజన్ కూడా 6 ఇన్నింగ్స్లో 8 వికెట్స్ తీసిండు. సో అట్ 11.42 ఎకానమీ. ఎకానమీస్ పట్టించుకోకండి, ఎందుకంటే 2023లో మొత్తం ఎకానమీస్ అనేవి వర్స్టే ఉంటాయి అందరు బౌలర్స్వి. ఎందుకంటే ఫ్లాట్ పిచ్చెస్ 250లు 280లు సార్ రికార్డ్స్ లైక్ ఎనీథింగ్, రైట్? సో అది పక్కన పెట్టండి ఎకానమిక్స్. అండ్ 4th ప్లేయర్ వచ్చేసి జయదేవ్ ఉనద్కత్, 9 ఇన్నింగ్స్లో 8 వికెట్స్. లైక్లీ జయదేవ్ ఉనద్కత్ని క్యారీ చేసే ఛాన్సెస్ లెస్ అకార్డింగ్ టు మీ. భువనేశ్వర్ 16 మ్యాచెస్లో 11 వికెట్స్ ఉన్నాయి. దట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిగర్స్, బట్ భువనేశ్వర్ 10 ఇయర్స్గా ఎస్ఆర్హెచ్ తోటి ఉన్నాడు, యాడ్ అండ్ వాల్యూలాగా ఉన్నాడు కాబట్టి తినని కూడా కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్ఆర్హెచ్ బౌలర్ రిటెన్షన్స్ అనేవి డెఫినెట్గా కమిన్స్, నటరాజన్, మార్కండే, భువనేశ్వర్ ఈ 4 ఉండబోతున్నాయి. ఫస్ట్ 3 ప్రిఫరెన్సెస్ మాత్రం సన్ రైజర్స్ కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్కి ఇస్తాయి. సో వీళ్ళని రిటైన్ చేసుకున్న తర్వాత మిగతా బౌలర్స్ గురించి థింక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ వీడియో ఇప్పటివరకు చూసిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కావచ్చు, ఐపీఎల్ ఫ్యాన్స్ కావచ్చు, క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, సో నేను చెప్పిన స్టాట్స్ ప్రకారం ఎస్ఆర్హెచ్ ఎవరిని రిటైన్ చేసే ఛాన్స్ ఉంది అనేది మీ ఐడియా ప్రకారం కామెంట్స్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో దట్ మనకు అర్థమవుతుంది ఎవరు ఎన్ని కామెంట్స్ చేస్తారు, ఎక్కువ కామెంట్కి ఎవరు లైక్ చేస్తారు అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది కదా. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో
ఎస్ఆర్హెచ్ బ్యాటర్కి సంబంధించి కంప్లీట్ క్లియర్ కట్ స్టాట్స్ ఇద్దాం అనుకుంటున్నా, బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్సెస్, వాళ్ళ మ్యాచెస్ ప్లేడ్, మ్యాచెస్ రన్స్ స్కోర్డ్ అనేది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఎట్లా రిటర్న్షన్స్ ఉండేటియో డిసైడ్ చేద్దాం, ఒక అనాలిసిస్ చేద్దాం. ఓకే, వీడియో ఎప్పటిదాకా చూసి వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేసి వెళ్ళండి. అట్లనే నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కనుక మన తెలుగులో నచ్చితే నాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే తెలుగులో ఒక స్టాట్స్ గైగా నేను ఉందాం అనుకుంటున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా క్రిస్టల్ క్లియర్గా మీకు ఇవ్వబోతున్నా. ఓకే, వీడియో ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ జస్ట్ డూ సపోర్ట్ మీ గైస్. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.